అడవిలో రాక్షసులు ఎక్కువగా ఉన్నారు మాతా. వీరందరినీ సంహరించటానికి నాకొక ప్రత్యేకమైన ఆయుధం కావాలి. ఆ ఆయుధం ద్వారా ఒక్కసారి చనిపోయిన అసురులు తిరిగి జన్మ పొందటానికి వీలు లేకుండా ఉండాలి. అలా శ్రీరాములు కోరుకోగా దుర్గాదేవి అతనికొక ఆయుధాన్ని అందిస్తుంది. కారాసురుడు ఆంజనేయ స్వామితో యుద్ధం చేస్తూ ఉంటాడు. ఆంజనేయ, నువ్వాగు. ఇతని చావు నా చేతిలో రాసిపెట్టి ఉంది. శ్రీరాముడు అతని చేతిలో ఉన్న ఆయుధంతో కారాసురుడి తలను నరుకుతాడు. కారాసురుడి చావుతో అడవిలో ఉన్న రాక్షసులందరూ అంతమైపోతారు. నేను యజ్ఞంలో నిమగ్నుడై ఉన్న సమయంలో నువ్వు నా కుటీరం దగ్గరకొచ్చి ఇక్కడున్న వాళ్ళందరినీ కాపాడినందుకు, యజ్ఞాన్ని కూడా జరిగేలా చేసినందుకు నీకు చాలా ధన్యవాదాలు హనుమా.